వేసేంత విరివిగా గాలి వాళ్ళ చెవులను తాగుతున్నాయి. ఘోష, సముద్రపు ఘోష పెడుతున్న టైంలో చీకట్లో తెలియని ఒక తెల్లటి ఆకారం దగ్గరకు వస్తా ఉంది. ఇక చూడండి ఎలా ఉంటుందో. మీ దగ్గరకు వస్తే ఎట్లా ఉంటుందండి? మీరు ఒకసారి మీరు సముద్రం మీద చీకటి ఒక తెల్లటి ఆకారం దగ్గరకు వస్తుంది నడుచుకుంటా. సముద్రం మీద నడవగలిగేది ఇద్దరే ఇద్దరు. మనకు తెలిసి ఇద్దరులో ఒకళ్ళు గుర్తుంటారు, కానీ ఒకళ్ళు గుర్తుంటారు. ఎవరు గుర్తుంటారు తొందరగా? అబద్ధం అనుకోండి చెప్పండి. అవునదన్నట్టు మన ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? దైవమే. తెల్లటి ఆకారం చీకట్లో కనపడదంటే గుండెకి చచ్చిపోయేది అక్కడే అన్నమాట. అసలే సముద్రపు బాధలో ఉన్నామనంటే దెయ్యం మళ్ళీ ఒక ఆకారం దగ్గరికి వస్తుంది. కేకలేట వదిలేశారు. ప్రభు ఏమన్నారు చూడండి, అక్కడ ఏమని రాస్తుంది? వెంటనే యేసు ఏమన్నాడు? వెంటనే యేసు చెయ్యి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడమాకండి. 3 మాటలు చెప్పాడు. వాడు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఎప్పుడంతా? వెంటనే అన్నాడు. ఆ వెంటనే నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళొద్దని చెప్పడానికి అన్నాడు. ఈ వెంటనే నువ్వు గుండె ఆగిపోకుండా ఉండటానికి వెంటనే ఆయన వెంటనే ధైర్యం తెచ్చుకోండి, నేనే. లేట్ చేస్తే గుండె పగిలి చచ్చిపోతారు 12 మంది. నీవు నేను భయాల మధ్యలో చావకూడదని ఆయన ఎంత వేగపడతాడో ఆలోచించు. భయాల మధ్యలో అదిరిపోతామని ఆయన ఎంత స్పీడ్ అందుకుంటాడో అర్థం చేసుకో. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, వెంటనే ఆయన కలుగు చేసుకున్నాడు. నువ్వు భయపడుతున్నావని ఆయనకు తెలుసు. నీవు ఏ వాతావరణం మధ్యలో పెరుగుతున్నావో దేవుడికి తెలుసు. తెల్లాకారం కనపడదంటే ఫస్ట్ నీ నోటి నుండి వచ్చేది దెయ్యమే. ఈ కథలో చెవులోకి వెళ్ళినట్టు దేవుడి గురించి అలవు. నేను వెళ్తుంటే రాత్రి గజ్జలు మోగిని పడుకొని ఉంటే ఎవరు గల్లు 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 తలుపులు చూసే కానీ ఎవరు కాని రాలేదు. మా అన్నయ్య గారి ఇంట్లో రోజు వర్షం పడతా ఉంటే అది దాని పేరు కాలికి పేరు మోగింది. వర్షం పడే టైంలో ఎవరు వచ్చారని రాత్రులు గారు తలుపు తీసి ఈ టైంలో ఎవరు వచ్చారని చూస్తే ఎవరు లేరు. అరే అపార్ట్మెంట్ ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళీ మోగింది. ఎవరు వెళ్తారని మళ్ళీ పోయి తీస్తే మా పెద్ద అన్నం మళ్ళీ తీస్తే మళ్ళీ ఎవరు లేరు. భయం వేసి తలుపేసి మళ్ళీ మోగింది. ఇక తలుపు తీయట్లా ఇది ఆగిన తర్వాత కాకుండా అవుతాను. సడన్గా తలుపు తీశారు. ఎవరు కంటిన్యూ కట్టు ఇప్పుడు దొరుకుతారని తలుపు తీశారు. ఎవరు లేరు. ఆ వర్షపు నీళ్లు దాంట్లో పడి అత్తయి ఆ బెల్లు మోగుతుంది. ఈ కథ అది కనుక గుర్తుపట్టకపోతే గుండె అయిపోదు. మనకి ఈ కథ తొందరగా ఎక్కుతుంది. అందుకని ప్రభువుకి తెలుసు మన యొక్క బలహీనతలు. ఈ బలహీనతల్లో ఆయన మన మరణాఛాయ అంశాలకు వెళ్తామేమోనని వెంటనే తన 12 మంది శిష్యుల్ని నేనే వెంటనే పలికాడు. ఆయన పిలిచిన నిన్ను నీ కష్టంలో ఆయన ఆదరించే దేవుడు. నిన్ను మందిరానికి నడిపించిన దేవుడు, మందిరానికి రమ్మన్న దేవుడు ఆయన నీతో ఉన్నాడని మర్చిపోమాక. నిన్ను ఆకర్షించిన దేవుడు, నిన్ను ప్రేరేపించిన దేవుడు నీతో ఉన్నాడు. నీ భయాల మధ్యలో వెంటనే స్పందించే దేవుడు అని మర్చిపోమాక. నువ్వు ఎక్కడున్నావో తెలుసు, ఏ తుఫాన్లో ఉన్నావో తెలుసు, నీ ధోరణి ఎక్కడుందో నీకు తెలియని గందరగోళంలో ఉన్నావని తెలుసు, చీకట్లో ఉన్నామని తెలుసు, ఫోన్ చేస్తే కూడా ఎవరు రాలేని పరిస్థితుల్లో చిక్కుకున్నామని తెలుసు, బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయిందన్న సంగతి తెలుసు. అది ఊరో వాడైతే ఏదో చెట్టు పుట్ట పట్టుకొని ఉండొచ్చు, అది నేల భాగం, అది సముద్ర భాగం, అది అక్కడ ఉన్నామని తెలుసు. అందుకే తుఫాను గద్దెచ్చలేదు కానీ తుఫాను మధ్యలో నేను అంటానని ఆయన వచ్చిన దేవుడు. అధైర్యపడకుండా వెంటనే అని వెంటనే అన్నాడు. వెంటనే భయపడమాక, ధైర్యం తెచ్చుకోండి, నేనే